హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వెబ్ స్కిల్ తెలుగు. సో మనం ఈ వీడియోలో గూగుల్ జెమినై 3 లేటెస్ట్గా అయితే మనకు నవంబర్ 18th అంటే ఎస్టర్డే అయితే మనకు జెమినై 3 ప్రో అనేది లాంచ్ చేసింది అనమాట. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఒక 5 ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. సో వాటి గురించి అయితే ఈ రోజు వీడియోలో అయితే ఇద్దాము. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్గా అయితే విత్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీవియస్ జెమినై 2.5కి 3కి వీళ్ళు ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, సో వీటిని మనం ఎఫెక్టివ్గా ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో మనకు ప్రీవియస్ లో 2.5 లో చూసుకున్నట్లయితే క్విక్ ఆన్సర్స్ వచ్చాయన్నమాట. మనం ఏదన్నా ఒక చార్ట్ ఏమైనా అడిగామనుకోండి, సో ఇన్స్టెంట్ గా మనకు ఉన్న మోడల్ ని యూజ్ చేసుకుని అది రిప్లై ఇచ్చేది. సో అది థింకింగ్ కెపాసిటీ అనేది కొంచెం లో ఉండేది అనమాట. సో జెమినై తను ఓన్ గా థింక్ చేసి చెప్పే రీజనింగ్ మోడల్ అనేది అంతా ఇంప్లిమెంట్ అయితే కాలేదు అప్పటికి. సో ఇప్పుడు మనకు జెమినై 3లో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మీరు అడిగిన దాన్ని సో యాజ్ ఏ చార్ట్ బోర్డ్ కాకుండా ఒక రియల్ పర్సన్ లాగా అది థింక్ చేసి మీకైతే దానికి సూటబుల్ అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అన్ని చూసుకొని అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రజెంట్ 3.0 మోడల్లో. సో మనకి ఈ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ 2.5 కంటే ఈ రీజనింగ్ మోడల్స్ అనేది బెటర్ గా అయితే మనకు ఈ 3.0 అయితే వర్క్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు జెమినై ఓపెన్ చేసినట్లయితే డిఫాల్ట్ గా మీకు ఫాస్ట్ రీజనింగ్ మోడల్ అనేది ఎనేబుల్ లో ఉంటుంది. ఒకవేళ మీరు మోర్ కాంప్లెక్స్ టాస్క్ ఏమైనా అడగాలనుకుంటే మీరు థింకింగ్ అని చెప్పి ఇంకొక మోడల్ అయితే ఎనేబుల్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు క్లియర్ గా థింక్స్ త్రూ కాంప్లెక్స్ టాపిక్స్ విత్ 3 ప్రో అని ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎక్కువగా థింక్ చేస్తుంది అనమాట. మీరు అడిగిన క్వశ్చన్ ని డీప్ గా థింక్ చేసి అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అన్ని చూసుకొని అయితే మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో సపోజ్ మీరు హౌ డు ఐ రెడ్యూస్ మై మంత్లీ ఎక్స్పెన్సెస్ అని అడిగారు అనుకోండి. సో నా ఎక్స్పెన్సెస్ ని మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలంటే, సో మామూలుగా ఇంతకుముందు 2.5 ఏంటంటే మనకు జనరిక్ ఆన్సర్స్ ఇచ్చేది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది థింక్ చేస్తుంది. సో మిమ్మల్ని అడుగుతుంది అనమాట, అసలు మీ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఏమైనా ఎక్సెల్ షీట్ ఉందా, మీ దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉందా, దాన్ని అనలైజ్ చేసి దీన్ని బట్టి మీకు రిపోర్ట్ ఇస్తాను. సో మీరు ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలి అనేది ఇది క్లియర్ గా అయితే చెప్తుంది అనమాట. సో మనం ఇంత ముందు చెప్పినట్టు సెకండ్ పాయింట్ ఏంటంటే డీప్ థింకింగ్ అనమాట. సో ఇది కంపేర్ టు ఫాస్టర్ థింకింగ్ ఇది కొంచెం స్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే అది మోడల్ అంతటిని అనలైజ్ చేసి సో దాని ఓన్ రీజనింగ్ మోడల్స్ ని యూజ్ చేసుకొని థింక్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు కొంచెం రెస్పాన్స్ అనేది స్లోగా అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను సింపుల్ టాస్క్ అడిగాను, సో అందువల్ల అది మీకు ఆల్మోస్ట్ మీకు ఫాస్ట్ లో కానీ దీంట్లో కానీ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ ఆన్సర్ అయితే వచ్చింది కదా. మీకు కాంప్లెక్స్ టాస్క్స్ అనమాట. సో ఏదన్నా క్యాలిక్యులేషన్స్, సో దాని రియల్ వరల్డ్ సినారియోస్ కి ఎట్లా అప్లై చేయాలి, ఇట్లాంటి కాంప్లెక్స్ టాస్క్ అడిగినప్పుడు ఈ రీజనింగ్ మోడల్స్ సో డీప్ థింకింగ్ మోడల్స్ అనేది మీకు బాగా అయితే యూజ్ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా ఒక స్టోర్ రన్ చేస్తున్నారు. సో దాంట్లో మీకు రిపోర్ట్స్ ఉంటాయి కదా, మీకు ప్రొడక్ట్ రిపోర్ట్స్ ఉంటుంది, ఆర్డర్ రిపోర్ట్ ఉంటాయి. సో వీటన్నిటిని దానికి ఇచ్చేసి సో జెమినైకి ఇచ్చేసి దీంట్లో మనకు ఏ ప్రొడక్ట్ ఎక్కువగా సేల్ అవుతుంది, కస్టమర్స్ ఏ ప్రొడక్ట్ ఎక్కువ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇట్లాంటి కాంప్లెక్స్ టాస్క్స్ ఇచ్చినప్పుడు ఆ ఎక్సెల్ మొత్తాన్ని అది రీడ్ చేసుకొని సో మీకు ఏ ప్రొడక్ట్ హై సేల్స్ అయితే జనరేట్ చేస్తుందో సో దాన్ని మీకు చూపిస్తుంది అనమాట. సో ఇట్లా కాంప్లెక్స్ టాస్క్ అడిగినప్పుడు మీకు ఈ థింకింగ్ మోడల్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చి మనకు ప్రాక్టికల్ మల్టీ మోడల్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఇది ఓన్లీ మీకు టెక్స్టే కాదు, సో ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు. సో దీన్ని రీడ్ చేసి దాన్ని అనలైజ్ చేయగల కెపాసిటీ అయితే మనకు జెమినై 3.0 అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఈవెన్ మీరు హ్యాండ్ రిటర్న్ మీరు నోట్ చేత్తో రాస్తారు కదా, హ్యాండ్ రిటర్న్ ఏమైనా రెసిపీస్ కావచ్చు, ఏమైనా టెక్స్ట్ రాస్తారు కదా, సో దాన్ని కూడా ఇది ఈజీగా అయితే అనలైజ్ చేసి మీకు అవుట్పుట్ అయితే జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక కుకింగ్ అంటే మీ ఇంట్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ అంతా మనకు పేపర్ లో రాసి సో దీంతో మంచి ఒక రెసిపీ చేయమంటే అది క్లియర్ గా సో మీ దగ్గర ఉన్న ఆ లిమిటెడ్ ప్రొడక్ట్స్ తో మీరు ఏ రెసిపీ చేయొచ్చు కూడా ఇది క్లియర్ గా అయితే మీకు చూపించే క్యాపబిలిటీ అయితే మనకు జెమినై 3.0 అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను వీడియోస్ కూడా అనలైజ్ చేయగలుగుతుందని చెప్పాను కదా. సపోజ్ మీరు ఒక మ్యాచ్ ఏదైనా ఆడుతున్నారు క్రికెట్, సో మీరు బ్యాటింగ్ చేసేటప్పుడు మీ మొత్తాన్ని రికార్డ్ చేసుకున్నారు. సో మీ బ్యాటింగ్ స్టైల్ ఎట్లుందంతా రికార్డ్ చేసుకుని దీనికి ఇచ్చేసినట్లయితే సో మీరు బ్యాటింగ్ స్టాండ్ ఏమైనా మార్చుకోవాలా, మీ షార్ట్ సెలెక్షన్ ఎట్లుంది, ఇదంతా అనలైజ్ చేసి అయితే మీకు రిపోర్ట్ అయితే ఇది జనరేట్ చేసే ఇస్తుంది అనమాట. సో ఇది మనకు చాలా అడ్వాన్స్డ్, ఈవెన్ మనం లైవ్ క్రికెట్ మ్యాచెస్ లో చూస్తుంటాం ఇట్లాంటి అనాల్సింది. సో మనకి ఇప్పుడు జెమినై 3లో కూడా ఇది ఇంక్లూడ్ చేస్తారు. సో మనకు ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే గూగుల్ యొక్క యాంటీ గ్రావిటీ ఫ్యూచర్ అనమాట. సో ఇదేంటంటే మనకు ఒక డెవలపర్ లాగా అయితే వర్క్ అవుతుంది, మనకు ఏఐ డెవలపర్ అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే మనము ఏదైనా కోడ్ ఇస్తే సో సపోజ్ దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా సో అట్లా మనకు చెక్ చేసి చెప్పగల క్యాపబిలిటీ మనకు 2.5 రీజనింగ్ మోడల్ అవుతుంది. సో ఈ 3.0లో వీళ్ళు ఏం చేస్తుంటే మీరు ఏదైనా ఒక కంటెక్స్ట్ ఇచ్చేసి నాకు ఒక యాప్ ని బిల్డ్ చేయమంటే, అది రియాక్ట్ కావచ్చు, ఎక్కడైనా ఒక యాప్ ని బిల్డ్ చేయమంటే ఇది కంప్లీట్ గా అదే సోర్స్ కోడ్ రాసేసి బ్రౌజర్ లో టెస్ట్ కేసెస్ రాసుకొని బ్రౌజర్ లో ఓపెన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంట. సో ఈవెన్ కోడ్ రాయడమే కాదు, మీకు బ్రౌజర్ ఏదో ఒక గూగుల్ క్రోమ్ ఏదో ఒకటి ఓపెన్ చేసి దాంట్లో మీకు దాన్ని
ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్లు వస్తున్నాయో చెక్ చేసి మళ్ళీ కోడ్ని అదే రిఫైన్ చేసుకొని మీకు డీబగ్గింగ్ అంతా అదే చేసుకొని మీకు ఫైనల్గా మీకు యాప్ని అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట డైరెక్ట్ బ్రౌజర్లో. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర 100 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. సో మీరు అసలు మొత్తాన్ని తీసుకొచ్చి మీరు దీనికి ఇచ్చేసి సో దీంట్లో ఓన్లీ నేమ్స్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పీడిఎఫ్ జనరేట్ చేయమన్నారు అనుకోండి, ఇది జనరేట్ చేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ డీప్ థింకింగ్ మోడల్ మీకు ఆ ఫైల్స్ అన్నిటిని డీప్ గా అనలైజ్ చేసే క్యాపబిలిటీ ఉంటాయి కాబట్టి మీకు పీడిఎఫ్ లో మీకు ఆ నేమ్స్ అన్ని ఇచ్చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి క్యాపబిలిటీస్ అన్ని మనకైతే 3.0 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 5th పాయింట్ వచ్చి మనకు రియల్ వరల్డ్ ఆటోమేషన్, అదేవిధంగా లాంగ్ టర్మ్ సపోర్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనము జెమినీని ఎట్లా వాడుతున్నాము, సో ప్రెసెంట్ ఇన్స్టెంట్ టాస్క్లు రన్ చేయడానికి వాడుతున్నాం కదా. సో అట్లా కాకుండా ఈ 3.0 మోడల్ ఏంటంటే ఒక ఏజెంట్ లాగా అయితే వర్క్. సో మీరు ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, సో మీకు ఈమెయిల్ కి ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అన్ని ఏమైనా ఇంపార్టెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇట్లా చాలా వస్తుంటాయి కదా. సో దీన్ని గూగుల్ జెమినీలో ఈ ఏజెంట్ ని మీరు బిల్డ్ చేసుకొని పెట్టేసినట్లయితే మీకు డైలీ అయితే ఇది స్కాన్స్ ని రన్ చేస్తుంది అనమాట. సో ఇంపార్టెంట్ మెసేజ్ అన్నిటిని ఒక దగ్గర పెట్టడం, అదే విధంగా ఆర్డర్ మెసేజెస్, సో హై స్టార్ ఏది వస్తుంది సో వాటిని అనలైజ్ చేసి ఒక ఫోల్డర్ లో పెట్టడం, ఇవంతా అయితే మనకు గూగుల్ జెమినీ 3.0 అయితే మనం చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు వీక్లీ రొటీన్స్ ఉన్నాయనుకోండి, జిమ్, వర్క్, ఫుడ్ ఇవంతా ఉంటాయి కదా. సో వీటన్నిటిని మీరు క్యాలెండర్ లో దీన్ని యూస్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. సో డైలీ ఇది క్యాలెండర్ ని అప్డేట్ చేసే క్యాపబిలిటీస్ కూడా ఈ గూగుల్ జెమినీ 3.0 అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఫైనల్ సమ్మరీ చూసినట్లయితే ఈ గూగుల్ జెమినీ 3 జస్ట్ టెక్స్ట్ ప్రాసెసింగ్ చేసి మీకు అవుట్పుట్ ఇవ్వడమే కాదు, చాలా అడ్వాన్స్డ్ రీజనింగ్ మోడల్స్ అయితే ఇది చేసే క్యాపబిలిటీస్ అయితే ప్రెసెంట్ అయితే 3.0 అయితే తీసుకొచ్చారు. సో అది ఫ్రెండ్స్ ఈ గూగుల్ జెమినీ 3.0 థింకింగ్ మోడల్ గురించి. సో మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో రాయండి. సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ అవుట్.